హాయ్ అండి. బూడిద గుమ్మడికాయతో కూర వడియాలు పెట్టాను. అవి ఎలా పెట్టానో చూపిస్తానండి. ఇవి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఉట్టిదైన పులుసు పెట్టుకోవచ్చు, లేకపోతే ఎగ్స్ వేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఒక బూడిద గుమ్మడికాయ తీసుకునండి, పైనంతా బూడిద పోయేటట్టు కడగాలి. కడిగి కట్ చేసుకునండి, మధ్యలో విత్తనాలు కూడా తీసేసుకోవాలి. ఇవి కూర చేసుకుంటాకే బాగుంటాయండి ఈ వడియాలు. ఇలా తురుముకోవాలి. మనం కొబ్బరి కూర కిందండి, మనం ఎలాగైనా ఎవరికి వీలైనట్టు అలా తురుముకోవాలి. కొబ్బరి కూర కిందండి అలా తురుముకుని నేను గుమ్మడికాయలో హాఫే చేస్తున్నా అండి. ఇవి ఒక క్లాత్లో మూట కట్టేయాలి. ఇది పాతకాలం ఉందేనండి, ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి చేస్తారు కూర వడియాలు. మామూలుగా మనం వేయించుకుని తినే వడియాలు అయితే అండి అవి పెద్ద ముక్కలు, ఇవి అయితే తురిమి చేస్తారు. మూట కట్టేస్తుందండి. దీని మీద ఏదైనా రోల్ లాంటిది ఏదైనా పెట్టుకోవాలి, బరువు. నీరు ఏమైనా ఉంటాయండి వచ్చేస్తుంది. మాకైతే ఇలాగా ఏదైనా ప్లేస్ కిందనే పెట్టేసేవారు, నీరు బయటికి వెళ్ళిపోయేదండి. నేను కొంచెమే కాబట్టి ఇలాగా గిన్నెలో పెట్టాను. పావు కేజీ మినపప్పు నానబెట్టుకున్నా అండి. పావు కేజీ అయితే సరిపోతుంది. ఒక ఉల్లిపాయ, ఒక 10 అలా పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క వేసాను. ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు చేసి వేసానండి. అలాగే జీలకర్ర వేసుకున్నాను 2 స్పూన్లు. ఒక 10 పచ్చిమిర్చి అండి, ఒక 4 అంగుళాలు అలాగా అల్లం ముక్క, 2 స్పూన్లు జీలకర్ర మిక్సీ పట్టిందండి. ఇది గట్టిగా మినపప్పు ఇలా గట్టిగా రుబ్బుకోవాలి, లూజుగా రుబ్బుకోకూడదండి, ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయలండి, 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసాను నేను. అందులో ఒకటే వేసానండి, సరిపోలేదు మనకు కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొక ఉల్లిపాయ గ్రైండ్ చేసి వేసాను, మిక్సీ పట్టేసి. కంపల్సరీ కూర వడియాల్లో అండి ఉల్లిపాయ వేసుకోవాలి, ఉల్లిపాయ వేసుకోకపోతే బాగోదు. ఇది కూడా నీరు పోయి ఇలా పొట్టు కింద వచ్చేస్తుంది. ఈ పిండిలో కలిపేసుకోవాలండి. మొత్తం మినప్పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మిక్సీ పెట్టేటప్పుడు కళ్ళుప్పు కూడా వేసానండి, అది మిస్ అయింది. ఉల్లిపాయ, కళ్ళుప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసాను. ఒక ఉల్లిపాయ వేసానండి అందులో. ఇది ఫ్లేవర్ సరిపోలేదు, అందుకని ఇంకో ఉల్లిపాయ వేస్తున్నాను. 2 ఉల్లిపాయలు వేసుకోవాలి సగము గుమ్మడికాయకి. మొత్తం గుమ్మడికాయ అంతా పట్టేస్తే 4 ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ ఫ్లేవర్తోనే మనకి గుమ్మడికాయ కర్రీ బాగుంటుంది. పులుసు పెట్టుకోవాలి ఎప్పుడైనా.
సమ్మర్లో ఈ గుమ్మడికాయ పులుసు అంటే చాలా బాగుంటుంది, ఈ వడియాల పులుసు. ఎండకి క్లాత్ వేసేసుకుని పట్టేసుకోవచ్చండి. మాకైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అటు ఇటు దుమ్ము పడిపోతుందని ఇలా ప్లేట్లో పెట్టి కింద వేసేస్తా అండి, దుమ్ము పడిపోతుంది బాగా. ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటే సాయంత్రం వరకు ఆరిపోయినాయండి ఇవి. ఈ సైజు అయితే పులుసుకు బాగుంటాయి. కొద్దిగా ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టేశానండి. ఉప్పు చూసుకోవాలి, ఉప్పు సరిపడగా ఉందో లేదో చూసుకోవాలి. కారం అయితే సరిపోతుంది, 10-12 పచ్చిమిర్చి వేసుకుంటే అండి పెద్దవి సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కూరలో కూడా మనం కారం వేసుకుంటాం కాబట్టి. అలాగే ఉప్పు కూడా కొద్దిగా తక్కువైనా పర్లేదండి. కూరలో వేసుకునే కారం అది ఉప్పు కారం వాటికి పట్టేసి బాగుంటాయి. అలాగే ఇంకా ప్లేట్లు కూడా నేను 4 ప్లేట్లు అయితే పట్టినాయండి ఇవి. హాఫ్ గుమ్మడికాయ అయినా కానీ 4 ప్లేట్లు అయింది. సాయంత్రం వరకు ఇలా ఆరిపోయినాయండి. సాయంత్రం తిరగేసేసాను, ఇంట్లో పెట్టేసాను. తెల్లవారికి ఇంకా కొంచెం గట్టిగా అయిపోతాయి. ఆయిల్ రాసాను కాబట్టి అండి ఇలా ఈజీగా వచ్చేస్తున్నాయి. అన్నీ ఇలా తిరగేసి పెట్టేసుకోవాలి. తెల్లవారికి ఫుల్ ఎండబెడితే అండి సరిపోతుంది. డబ్బాలో పోసి పెట్టుకుంటే అండి ఎప్పుడైనా కొన్ని తీసుకుని వేయించుకుని కర్రీ వండుకోవచ్చు, బాగుంటాయి. ఇదిగోండి ఇలా సాయంత్రం కూడా తెల్లవారి పెడితే అండి ఇలా ఎండిపోయినాయి బాగా. గలగలలాడుతూ అయిపోయినాయండి. ఇలా మీరు కూడా ఇష్టమైతే చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు వేసుకోవాలి ఎక్స్ట్రా మన మామూలు వడియాల కన్నా. థ్యాంక్ యూ.